చిట్టి కుందేలు మరియు మాయా గింజ కథావర్ణన. అడవి మధ్యలో పచ్చని చెట్లు, పూల సువాసనలు, పక్షుల కిలకిలా రావాలతో నిండిన ఒక అందమైన ప్రదేశం ఉండేది. అక్కడే ఉండేది మన చిన్న కుందేలు చిట్టి. చిట్టి చాలా చురుకుగా, ఆసక్తిగా ఉండేది. ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని, చూడాలని తప్పించేది. ఒకరోజు చిట్టి అడవిలో తిరుగుతూ ఒక బంగారు రంగు గింజను కనుగొంది. అది సూర్యకాంతిలో మెరుస్తూ ఉండటంతో చిట్టి కళ్ళు పెద్దవయ్యాయి. ఇది సాధారణ గింజ కాదు అని అనుకుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకుని తన చిన్న తోటలో నాటింది. ప్రతి ఉదయం చిట్టి ఆ గింజకు నీళ్లు పోసి మధురమైన పాటలు పాడేది. పెరుగు నా చిన్న మొక్క, నీతో నా స్నేహం మొదలవ్వాలి అని మురిసేది. 3 రోజులు గడిచాక ఆ గింజ నుండి వెండి రంగులో మెరుస్తున్న ఒక చిన్న మొక్క మొలిచింది. చిట్టి ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ, వావ్, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని అంది. ఆ రాత్రి ఆ మొక్క మృదువుగా మాట్లాడింది. చిట్టి, నీ ప్రేమతో నేను బలంగా పెరిగాను. నీకు ఒక బహుమతి ఇస్తాను అంది. మరుసటి ఉదయం చిట్టి తోటలో అద్భుతం జరిగింది. పూలు, పండ్లు, కూరగాయలు అన్నీ ఒకేసారి పూసాయి. రంగురంగుల సీతాకోక చిలుకలు చుట్టూ ఎగురుతూ, పక్షులు పాటలు పాడుతూ ఆ తోటను మాయాజాలంలా మార్చేశాయి. అడవిలోని జంతువులందరూ వచ్చి ఆశ్చర్యపోయారు. చిట్టి నవ్వుతూ చెప్పింది, ఈ మాయాగింజ నాకు మాత్రమే కాదు, మనందరికీ. మనం పంచుకుంటేనే ఆనందం పెరుగుతుంది. ఆ రోజు నుంచి ఆ తోట అందరి కోసం తెరిచి ఉండేది. ప్రతి జంతువు అక్కడికి వచ్చి తినేది, ఆడేది, నవ్వేది. చిట్టి తోట అడవిలో స్నేహం, ప్రేమ, పంచుకోవడం అనే విలువల ప్రతీకగా మారింది. నీతి: ప్రేమతో చేసిన పని ఎప్పుడూ ఫలిస్తుంది. పంచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. Thank you for watching. If you like this video, please like, share and subscribe to our channel Kids Fun Learn. Keep smiling. Bye bye.